హాయ్ హలో నమస్తే, నేను మీ కౌండిన్యా. మొత్తానికి వైసీపీ ఉండి నియోజకవర్గంలో ఏం జరుగుతుందనేటువంటి అభిప్రాయం ప్రస్తుతం చాలామంది కలుగుతుంది. ఆ ఉండి విశేషాలేంటో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో వైసీపీ సీనియర్ నేత, మాజీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పివిఎల్ నరసింహరాజు రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టుగా కొంతమంది చెప్తున్నారు. ఆయన ఈరోజే తన నిర్ణయాన్ని కార్యకర్తల సమావేశంలో ప్రకటించనున్నారు. వైసీపీ అధిష్టానం ఉండి నియోజకవర్గ సమన్వయకర్తగా మంతెన యోగేంద్ర కుమార్ను నియమించడం జరిగింది. అదే సమయంలో పివిఎల్ నరసింహరాజును పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా నియమించింది. అయితే నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతల నుంచి ఆయన్ను తప్పించడంపై నరసింహరాజు తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నిర్ణయంపై ఆయన వర్గీయులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేసినటువంటి నాయకుడిని పక్కన పెట్టడం సరైన వాదన కాదని వాళ్ళు అభిప్రాయపడ్డారు. ఈ పరిణామాల నేపథ్యంలో పివిఎల్ నరసింహరాజు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఖరిపై అసంతృప్తితో రగిలిపోతున్నారు. పార్టీకే రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. మరి దీనిపై వైసీపీ ఎలా స్పందిస్తుంది, జగన్మోహన్ రెడ్డి ఎలా స్పందిస్తారని చూడాలి. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. పివిఎల్ నరసింహరాజు రాజీనామా చేస్తే పార్టీకి తీవ్ర నష్టం కలగబోతుందా? మర్చిపోకుండా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి.